ఒక రాజధాని లేదు కదా, 3 రాజధానులు అంటున్నారు. ఆ 3 రాజధానులు ఎప్పుడు కడతారో, ఏ రాష్ట్రంలో కడతారో, ఏ దేశంలో కడతారో అది మీరే చెప్పాలి. మా ఆంధ్రప్రదేశ్లో అయితే మా కళ్ళతో మేము చూసేటట్లేము ఆ రాజధానిని. క్షమించాలి మీరు అలా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాజధాని గురించి అయినా సరే ఓడగొడదాం అనుకుంటారా మీరు? ఒక రాజధాని అనే కాదండి, ఒక ఫ్యామిలీ, సహజమైన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీనో మా ఫ్యామిలీనో బతకాలంటే మనకు ఒక ఇల్లు అనేది మెయిన్ కావాలి. మన అడ్రస్ చెప్పుకోవడానికి పలానా ఈదులో మా ఇల్లు, పలానా రాష్ట్రంలో మా ఇల్లు అని నేను చెప్పుకోవడానికి ధైర్యంగా ఉంటుంది. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్కి ఒక రాజధాని అనేది ఒక ఇల్లు లాంటిది, ఒక ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి ఒక ఇల్లు లాంటిది. మన క్యాపిటలే లేనప్పుడు మనం ఎలా చెప్పుకుంటామండి? 29 రాష్ట్రాల్లో ఏ స్టేట్ కూడా, బీహార్ లాంటి స్టేట్ కూడా నాకు ఒక రాజధాని ఉందని గర్వంగా చెప్పుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ? అద్భుతమైన పేరుతో అమరావతి అనే ఒక రాజధానిని నిర్మించారు. దాన్ని కంప్లీట్ చేయండి, మీకు చేతనైనంత వరకు చేయండి. చాలా టైం పడుతుంది అమరావతి అంటే అభివృద్ధి కావడానికి అని అంటున్నారు. అభివృద్ధి ఇప్పుడు ఉన్న పలంగా మీరు పుట్టినప్పుడు చిన్నవాళ్ళండి. ఇప్పుడు ఎంత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఫస్ట్ ఎలక్షన్ పోయినప్పుడు ఒక ఎంపీ మాత్రమే, ఇప్పుడు సీఎం అవట్లా. అలాగే మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే అభివృద్ధి అనేది దానికి అదే ముందుకు వెళ్తుంది. దానికి ప్రజలు కూడా సహకరిస్తారు. వైనాట్ 175 మీరు ఎంత డైలాగులు కొడుతున్నారు, ఏం చూసి కొడుతున్నారు? ఈ బటన్ నొక్కినన్నాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు సోమరిపోతులు అవుతారు తప్ప ఏ ఒక్కడు కూడా ఓటేసే రోజుకి రారు. ఇది వాస్తవం. మా ఇంటికే సార్ మీకు ఓటేయాలంటే నాకు ఒక కరెంట్ పోల్ ఇస్తే, మా ఇంటికి కరెంట్ ఇస్తే ఆ కరెంట్ ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. ఒక వాటర్ పైప్ ఇస్తే ఆ వాటర్ వచ్చినన్నాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. నాకు ఒక ఇల్లు ఇచ్చారనుకోండి, ఆ ఇల్లు ఉన్నన్నాళ్ళు మీరు గుర్తుంటారు. నాకు ఒక రేషన్ కార్డు వచ్చినా, నాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చినా, నాకు ఏదైనా పథకం వచ్చినా అది ఉన్నన్నాళ్ళు మీ గురించి నేను చెప్పుకుంటాను. అది ఉపయోగకరమైన పథకాలు మాత్రమే. నాకు 10,000 ఇస్తే ఏముంది సార్? 3 రోజులు 4 రోజులు వెళ్తాను, ఫ్రెండ్స్తో తాగుతాను, మళ్ళీ ఆ డబ్బులు మీరే తీసుకుంటారు ట్యాక్స్ రూపంలో. నా దగ్గర ఏముంటుంది? 5వ రోజు మళ్ళీ మామూలే. నిజంగా అభివృద్ధి చేసి నిజంగా 175 సీట్లు మీకు రావాలంటే మా ఇంటికి 5 కిలోలు చేపలు పంపడం కాదు సార్, ఆ చేపలు ఎలాగ పట్టాలి నేర్పించండి మాకు. రేపు అనేది నేను చేపలు పట్టడం నేర్పిమంటున్నారా? బతుకు తెరువు నేర్పిమంటున్నాను సార్, వృత్తి కాదు. అక్కడ చేపలు పట్టడం అంటే నేను చేపలు పట్టడం నేర్చుకున్నాను అనుకోండి, రేపు మీ ప్రభుత్వం మీద మీ మీద 5 కిలోల కోసం ఎదురు లైన్లో నిల్చోను సార్. నాకు నేనుగా పట్టుకొని బతుకుతాను అక్కడ. మరి 170 స్థానాల్లో వైసీపీ ఎన్ని గెలవబోతుంది? 175లో ఈసారి చాలా కష్టం సార్ రావటం. మీకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ గెలిపి అయితే మీకు అసాధ్యం. ఈసారి మాత్రం అది 100% ఉద్యోగస్తులు మీ మీద విరక్తితో ఉన్నారు, నిరుద్యోగులు విరక్తితో ఉన్నారు, పథకాలు రాని వాళ్ళు విరక్తితో ఉన్నారు. మీ పార్టీని నమ్ముకొని ఒక ప్రెసిడెంట్, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వాళ్ళు కూడా అసమ్మతిత, వాళ్ళు కూడా మీ మీద వ్యతిరేకతతోనే ఉన్నారు. కాకపోతే అందాక మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు వ్యతిరేకతగా మాట్లాడలేని పక్షంలో వాళ్ళు కొన్ని అవకతవకలు చేయవచ్చు, దానికి భయపడుతున్నారు. మీరైతే 175 కాదు కదా, దాంట్లో టీడీపీకి వచ్చిన సీట్లు వచ్చినా సంతోషమే సార్. మీకు చంద్రబాబును సీఎంగా చూడబోతున్నాం, పవన్ కళ్యాణ్ సీఎంగా చూడబోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఆంధ్ర ప్రజలకు, చాలా మందికి, నాలాంటి యూత్కి కూడా చాలా ఇష్టం. తను తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజా ఆమోదకరంగా ఉంటాయి. ఆయన ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి. కాకపోతే టీడీపీతో పొత్తులో భాగంగా అతి ఎక్కువ అవకాశాలు సీఎం అవడానికి టీడీపీకి ఉన్నాయి. ఎందుకంటే 175 సీట్లు 24 సీట్ల వరకే ప్రెజెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి. మరైతే మరొక 6-7 సీట్లు వస్తే 30 సీట్లతో ఆయన సీఎం ఎలా అవుతాడు సార్? ఎందుకంటే 150లో వాళ్ళకి ఒక 90 సీట్లు వచ్చాయంటే టీడీపీ పక్కన పడేస్తుంది ఇదే పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ యొక్క ప్రజలు శ్రేయస్ కోసం వెళ్ళాడు తప్ప ఆయన పదవుల కోసం వెళ్ళలేదు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ వ్యక్తి కంటే ఒక మానవతా దృక్పథ వ్యక్తి కింద నేను చూస్తాను అతన్ని. మ్యాజిక్ ఫిగర్ సరిగా రాకపోతే వైసీపీకి, టీడీపీకి, అలాగే ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాక కుమారస్వామి సీఎం ఎలాగా అయ్యాడో అలాగే పవన్ కళ్యాణ్ కూడా నేను సీఎం అవుతానంటే రాజకీయంలో ఏదైనా జరగవచ్చు సార్. మన పక్క రాష్ట్రమైన తెలంగాణ గురించి మనం తీసుకుంటే కేసీఆర్ గారు 3వసారి ముచ్చటగా వస్తారని ప్రతి ఒక్కరు చెప్పుకున్న వాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్లీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలవటం, రేవంత్ రెడ్డి గారు సీఎం అవటం జరిగింది. అలానే మన పక్కన తమిళనాడు స్టేట్ కుమారస్వామి గారు ఎట్లయితే సీఎం అయినారో అట్లాగే పవన్ కళ్యాణ్కి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా సీఎం అయితే ఆంధ్ర ప్రజలు చాలా అదృష్టవంతులే. కాకపోతే అది వస్తుందా రాదా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది, అది మనం ముందుగానే చెప్పలేము. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా అని ఇక్కడ గెలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్? ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి కారణమైన కాంగ్రెస్ని నమ్మే వ్యక్తులు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు శర్మిల మొన్నటిదాకా తెలంగాణలో కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ మాట్లాడి రేవంత్ రెడ్డి అతనెవరు ఇతనెవరు కాంగ్రెస్ ఎవరు అనేది చెప్పి
ఈరోజు ఆమె కాంగ్రెస్ గొప్పది, ఆమె రాజన్న బిడ్డని అని చెప్తుంది. ఇన్ని మాటలాడే కుటుంబం నుంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇలాగే నమ్మి ఒకసారి సీఎం చేశారు. ఆవిడని కూడా చూస్తున్నారు. వీళ్ళది కుటుంబ రాజకీయము, డ్రామాల రాజకీయం అని అందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో.